ఏంటి నామర్ద? ఆడపిల్లలు చూస్తుంటే వాళ్ళు కొన్ని చోట్ల కొన్ని ఫంక్షన్స్కి పిలుస్తుంటారు, ఆ పెళ్ళిళ్ళకి వీటికి పిలుస్తుంటారు. అక్కడికి వెళ్తే నేను పరిమాల పిలిచి మీరు క్రిస్టియన్సా అని అడుగుతుంటా. లేదంకుల్ మేము హిందూసే, మరి బొట్టేది అంటే అని వెళ్ళిపోతుంది. ఫ్యాషనా? ఏదైనా ఉంటే ప్లస్, లేకపోతే మైనస్ కదా. ఇదేం దరిద్రం అది? బట్టలు ఉంటే ప్లస్, లేకపోతే మైనస్. అలాంటిది బొట్టుని తీసేయడం ఏమిటి? చాలా మంది చెప్పారు, మళ్ళీ దాని గురించి పెద్ద కాన్వర్సేషన్ అక్కర్లేదు. బొట్టు వల్ల ప్రయోజనాలు ఏమిటి? అదేంటి? దృష్టి దాని మీద పడితే ఏమవుతుంది? ఈడా పింగళ అనే రెండు నాడుల మధ్యలో జ్ఞాననాడిని చైతన్యం చేయడం కోసం బొట్టు అలా పెడతామే. అక్కడి నుంచి అసలు సరే ఏదో మొత్తం మీద కనిపిస్తుందని సరిపెట్టుకోవటం, అక్కడి నుంచి స్టిక్కర్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అది కూడా పోయింది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొంతమంది ఇందులో ఒక వర్గం తెలివి మీరిపోయి దగ్గరికి వెళ్తే తప్ప అది కనపడదనమాట. అదొక స్థితి. హిందూయిజంలోకి అసలు ఇతర ఇజాలు ఎలా వచ్చేసినాయంటే, మీరు అసలు గుడికి వెళితే, మన రోజుల్లో గుడికి వెళితే మనం నమస్కారం చేసేవాళ్ళం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. గురువు దగ్గరికైనా దైవం దగ్గరికైనా వెళ్ళినప్పుడు అష్ట అంగ ప్రణామము, సాష్టాంగ ప్రణామం చేసేవాళ్ళం కదా. రెండు చేతులు జోడించి నమస్కారం చేయటం, ఇది కదా హిందూయిజం అంటే, ఇది కదా మన ధర్మంలో భాగం అంటే, మన ఆచారం అంటే ఇది కదా. ఇప్పుడు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇళ్ళని ముద్దు పెట్టుకుంటున్నారు ఏంటంటే, అసలు ఇదేమి నమస్కారం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కారం? ముద్దు పెట్టుకోవడం ఏమిట్రా పిచ్చ విధవలారని? వాడికి నచ్చితే నిన్ను ముద్దు పెట్టుకోవాలి. ఈ ముద్దు పెట్టుకోవడం ఇట్లా అంటున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది భుజాలు తడుపుకోవటం ఏమిటి? అటు తెలియకుండా క్రిస్టియానిటీ అసలు ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే, మీరు బర్త్డేలు చేసుకున్నా, పుట్టినరోజున మనకి బర్త్డే అనే పదం ఏమిటి? పుట్టినరోజు మనం చేసుకుంటే మన తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేసి ఆ రోజు గుడికి వెళ్ళి, ఎందుకంటే ఏది మన చేతుల్లో లేదు. ఏది ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. తర్వాత క్షణం బతికున్నామంటే పరమాత్మ మనకు పెట్టిన భిక్ష అని అర్థం. అందుకని పరమాత్మ నాకు ఈ జీవిత కాలంలో సద్బుద్ధిని, బతుకున్న కాలంలో సద్బుద్ధిని, నేను పోతే సద్గతిని ప్రసాదించు. ఎందుకంటే ఏది నా చేతిలో లేదు. ఎవడు నన్ను మోసం చేస్తాడో తెలియదు. ఎవడొచ్చి నన్ను ఇంప్రెస్ చేస్తూ వాడి మార్గంలో తీసుకెళ్ళిపోయి నన్ను ఎట్టేస్తాడో తెలియదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటామో తెలియదు. ఇవన్నీ జాగ్రత్తగా వినండి, చాలా విలువైన మాటలు ఇవి. ఖచ్చితంగా. కొంతమంది నేను అసలు వాడు అలాంటి వాడు అనుకోలేదురా, ఆ విషయం నాకు 15వ సంవత్సరంలో కానీ తెలియలేదు, అప్పటికి వాడు మొత్తం నన్ను నాశనం చేసేశాడు. దీన్ని మోడస్ ఆపరాండి అంటారు. ఈ ఎక్స్ట్రీమిస్టులు ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి మన దేశాన్ని నాశనం చేయాలనుకునే కొన్ని వర్గాలు ఉన్నాయి చూడండి. వాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థలోను, ప్రభుత్వ వ్యవస్థలోను, ఇతర వ్యవస్థలో బాగా పాతుకుపోయి ఉంటారు. వాడు నువ్వు తప్ప నాకు జీవితం లేదు అని వాడి మీద మనం పూర్తిగా ఆధారపడే స్థాయికి మనం తీసుకెళ్ళిపోతాడు. వాడి మోడస్ ఆపరాండి, వాడి ఆపరేషన్ ఏంటంటే 11 సంవత్సరాలు ఇలాగే నమ్మకంగా ఉంటాడు. 12వ సంవత్సరం జనవరిలో వేసేస్తాడు. ఈ గ్రూప్ అంతా అలాగే చేస్తుంది.